వెల్కమ్ టు MG9 న్యూస్. ఐటీసీ వారి ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెడికల్ క్యాంపుని ప్రారంభించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఐటీసీ వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించిన మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించి రోగులకు మందులు అందజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు వైరల్ జ్వరాలతో బాధపడుతుండటం వల్ల ఆదివారం ప్రత్యేక హెల్త్ క్యాంప్ ప్రారంభించి ప్రజలు అవగాహన పెంచడం, ఆరోగ్య ప్రాముఖ్యతను తెలియపరచడం, పర్యావరణ కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు తదితర అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలియజేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఐటీసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమానికి ఐటీసీ అధికారులు, మెడికల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ బూర్గంపాడు రిపోర్టర్ షేక్ ముజఫర్. ప్రజలకు నమస్కారం. ఈరోజు ఐటీసీ వారి రోటరీ క్లబ్ ఆఫ్ ఇల్భద్ర తరఫున ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కాలంలో వర్షాకాలాలు స్టార్ట్ అయ్యాయి, చాలా జ్వరాలవి లోకల్ పీపుల్కి రావడం స్టార్ట్ అయింది. ఇది నోటీస్కి వచ్చింది, ఇలాగా జ్వరాలు పెరిగాయి అని చెప్పేసి దాన్ని బట్టి ఇక్కడ క్యాంపు పెట్టాలని, ఇంకా వైద్య సదుపాయం కల్పించాలని చెప్పేసి డిసిషన్ తీసుకోవడం జరిగింది మేనేజ్మెంట్ వారు. ఆ సందర్భంగా 400 నుంచి 500 మంది ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. పబ్లిసిటీ కూడా ఇచ్చాము, ఆన్లైన్ ద్వారా పబ్లిసిటీ ఇచ్చాము, కాంప్లైంట్స్ కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఇక్కడ వైద్య పరీక్షలు వేసిన తర్వాత మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ సంస్థ ద్వారా హెల్త్ క్యాంపు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఐటీసీ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఏర్పడిన తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో CSR నిధులు ఖర్చు పెడుతూ విద్య, వైద్యం, అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో కూడా మరి పూర్తి స్థాయిలో ఐటీసీ సంస్థ వారు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వారు CSR నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా హెల్త్ క్యాంప్ ప్రారంభం చేస్తాం. సీజనల్ వర్షాకాలం సమయం మరి వచ్చినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఐటీసీ ద్వారా మరి హెల్త్ క్యాంపులు పెట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ తాళ్ళగుమ్మూరు పంచాయతీలో ఐటీసీ పేపర్ బోర్డు సారపాక వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి సద్వినియోగం చేసుకొని మరి వారిలో ఉన్నటువంటి డిసీజ్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన మందులు కూడా ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ హెల్త్ క్యాంప్ ఉచిత హెల్త్ క్యాంపు కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంపుల్ని పేదవాళ్ళు, రెక్కల మీద బతికే వాళ్ళు, పేదవాళ్ళు, ఈ సారపాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, తాళ్ళగుమ్మూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ సందర్భం నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించాలా ఐటీసీ సంస్థ ద్వారా. మరి ఐటీసీ లేకపోతే ఈ ప్రాంతం లేదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా మరి ఇవాళ మరి కనీస మౌలిక సదుపాయాలు, మరి డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి ఇయర్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఐటీసీ ద్వారా అభివృద్ధి చేసే దాంట్లో కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఐటీసీ యజమానితో మాట్లాడుతూ ఉన్నాను. వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన ఏర్పాటు, గవర్నమెంట్ విషయంలో రాజీ లేదు. ఐటీసీ వారు 2022లో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున రోజుకు 1000 మందికి భోజనాలు పెట్టి మరి ఐటీసీ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మేము గత 10 రోజుల క్రితం వారిని కోరాము. మేము ఇలా మాకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, వర్షాకాలం కాబట్టి తప్పనిసరిగా మాకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి. కొంచెం లేని వాళ్ళు ఉంటారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, కొంతమంది ఐటీసీలో కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి వారికి
అనేక రకాల సీజనల్ వ్యాధులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి వాటి కోసం వాళ్ళు బయటికి వెళ్ళి చూపించుకునే పరిస్థితిలో ఉన్నారు, మందులు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు మాకు ఈ క్యాంపుని ఏర్పాటు చేయవలసిందిగా 10 రోజుల క్రితం ఐటీసీ వారిని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మాకు ఇక్కడ తాళదుమూరులో రైతు వేదికలో No